హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే తెలిసిన అప్డేట్ అండ్ నాకు తెలిసిన అప్డేట్ కూడా నిజమే అని ఇప్పుడే తెలిసిందనమాట. అనవసరంగా నేను నాకు తెలిసిన అప్డేట్ రాంగ్ అనుకున్నాను. సో నేను చెప్పినట్టే సుమన్ శెట్టి గారు స్కోర్ బోర్డ్లో లీస్ట్లో ఉండడం వలన బిగ్ బాస్ అతని స్కోర్ని ఒకరికి, అతని డబ్బులో సగం ఒకరికి ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీరు ప్రోమో చూసే ఉంటారు, చూడకపోతే వెళ్ళి చూసేయండి. చాలా ఎమోషనల్ వెళ్ళిందనమాట. అసలు సుమన్ శెట్టి గారు పాపం ఏడుస్తుంటే భలే బాధ అనిపించింది. అయ్యో! పాపం ఈదుకుంటూ వచ్చారు కదా! ఇక్కడి వరకు కష్టమే ఎవరికైనా అంతవరకు వచ్చి ఆడి గెలిచి అట్లా ఇవ్వాలి అంటే. సో భరణి గారితో మాట్లాడి భరణి గారికి ఇచ్చేస్తానని అంటారు. భరణి అంటారు ఎవరికిస్తే ఉపయోగపడుతుందో వాళ్ళకి ఇవ్వు అంటే సంజన అని అంటారు. అసలు వావ్! ఈ రోజు జరిగిన సీన్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అప్పుడు సుమన్ శెట్టి గారు వెళ్ళి సంజన గారితో మాట్లాడితే సంజన గారు చాలా ఎమోషనల్ అవుతారనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నాకు అడగడానికి మొహమాటం వచ్చింది, ఏమనుకుంటారు ఏంటి అని ఆవిడ చాలా డిప్రెస్ అయి ఉంది. ఆవిడకి పాయింట్స్ రాకపోయేసరికి, అమౌంట్ రాకపోయేసరికి ఖచ్చితంగా చూడ్డానికే ప్రోమో చాలా బాధ అనిపించింది అనమాట. అండ్ మొత్తానికైతే సుమన్ శెట్టి గారు వచ్చి అమౌంట్ అండ్ 50,000 సంజనాకి అండ్ స్కోర్ కూడా సంజనాకి ఇస్తాను అని చెప్పినప్పుడైతే మొత్తం హౌస్ మేట్స్ అందరూ క్లాప్ కొడతారు. నిజంగా క్లాప్ కొట్టాల్సిన మూమెంటే అనమాట. సో ఇది ప్రోమో అయితే భలే హార్ట్ టచింగ్ అనిపించింది. పాపం ఏడుస్తుంటే చూడలేకపోయాను అనమాట. డెఫినెట్లీ చాలా బాధ అనిపించింది. బట్ ఫైనల్లీ సంజన గారికి అయితే న్యాయం కొంచెమైనా జరిగింది. కొంచెం కాదండి, చాలానే జరిగిందని చెప్పాలి. సో ఇది నా ఏమంటారు, నాకు తెలిసిన అప్డేట్ నిజమే అని చెప్పడానికి చేసిన వీడియో అనమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ లైక్ చేసి చూడండి, మంచిగా రీచ్ పెరుగుతుంది. కామెంట్ డౌన్ చేయండి. ప్రోమో చూడగానే మీరు కూడా ఎమోషనల్ అయితే కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.